డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ముఖం చాటేస్తున్న వైసీపీ అభ్యర్థులు రేపు నామినేషన్ వేయటానికైనా సరే వీళ్ళు బయటకు వస్తారా అనే అనుమానాలు చాలా మంది మీద ప్రబలంగా రావటం మొదలుపెట్టాయి. దీంతో పాటు కడపలో ఎంపీ అభ్యర్థి అయిన అవినాష్ రెడ్డి కూడా అసలు రేపు నామినేషన్ వేస్తాడా అనే అనుమానాలు ఇప్పుడు ప్రబలంగా ఉన్నాయి. వీటన్నిటిని ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఇక వైసీపీ అభ్యర్థులు ముఖం చాటేస్తున్నారు అనేది బాహాటంగా అన్ని మీడియాల్లోనూ వస్తున్న అంశమే. ఎక్కడెక్కడ ఎవరెవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు వేసుకొని ఆ ప్రచారానికి బయలుదేరినా కూడా అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాదుకో బెంగళూరుకో వెళ్ళిపోతూ ఉండటం, జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించకుండా ఉండటం, దీంతో పాటుగా కొంతమంది మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొన్ని అనుమానాలు ప్రబలంగా రావటం మొదలుపెట్టాయి. కొన్ని చోట్ల అభ్యర్థుల్ని మార్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల అయితే పోతిన మహేష్ లాంటి వాళ్ళని పార్టీలోకి అప్పటికప్పుడు తీసుకొని వాళ్ళకి సీటు ఇచ్చే క్రమంలో పాత అభ్యర్థి మీద కోపగించుకోవటం, వాళ్ళు కూడా ముఖం చాటేయటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. వసంత కృష్ణ ప్రసాద్ మీద మరి నిలబెట్టిన అభ్యర్థిని మార్చి ఇంకా గట్టి అభ్యర్థి కోసం వేరే వాళ్ళని తీసుకొని రావటం కానీ ఇత్యాదులన్నీ జరుగుతూ ఉంటే వైసీపీలోనే ఒక గందరగోళం నెలకొంది. అసలు వీళ్ళు మార్చటం సరే, రేపు నామినేషన్ వేయవలసిన టైం వచ్చే అప్పటికి వీళ్ళందరూ నామినేషన్ వేస్తారా, లేక అప్పుడు కూడా ముఖం చాటేసే అవకాశాలు ఉన్నాయా అనే దాని మీదటే ఇప్పుడు కొన్ని ఫేక్ ప్రచారాలను కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఐబీ పేరుతోటి నిన్న ఒక ఫేక్ ప్రచారం బాగా హల్చల్ చేసేసింది. దీన్ని ఇంకా ఎల్లో మీడియాగా పిలువబడుతూ ఉన్న ఎల్లో మీడియాని రోజుకి ఒకసారి అపహాస్యం చేసి ఈటీవీనో లేకపోతే టీవీ5నో ఏబిఎన్ ఆంధ్రజ్యోతినో ఆన్నే ఉపయోగించుకొని వాళ్ళ లోగోలతోటి, వాళ్ళ టీవీలో వచ్చిన స్క్రోలింగ్ లాగా కానీ, వాళ్ళ టీవీలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ లాగా కానీ ఈ ఐబీ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలవబోతోంది అనేది సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక రిపోర్టుని తయారు చేసింది అనేది ఫేక్ ప్రచారం కూడా వచ్చింది. ఇది ఫేకే అని ఎందుకంటారంటే, ఐబీ ఎప్పుడు ఎవరి కోసం దాన్ని అలాంటి సర్వేలు నిర్వహించటం ఏముండదు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ కోసం చేశారు. అలాగనే జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఉన్న ఈ పెద్దలకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేశారు అనుకున్నా కూడా, మరి బీజేపీ పార్టీ టీడీపీ తోటి జనసేన తోటి జట్టు కట్టే దాంట్లో కూడా ఈ ఐబీ ఇన్ఫర్మేషనే బాగా కీలకంగా నెలకొని ఉంది. ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు ఎవరెవరు ఓడిపోబోతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలో అలాగనే నిలబడటం జరుగుతుందా అనే దాని మీద చాలా రిపోర్టులు ఈ కేంద్రంలో ఉన్న పెద్దలకు అందించిన దాని మీదనే వాళ్ళు ఇప్పుడు టీడీపీ జనసేన కూటమితోటి జట్టు కట్టారు అనే విషయం కూడా బయటకు వచ్చింది. అందులో నిజం ఎంతున్నా లేకపోయినా జట్టు కట్టిన మాట మాత్రం వాస్తవం. ఊరకరారు మహానుభావులు అన్నట్టుగా కేంద్రంలో ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడునో జనసేననో పక్కకు తీసుకొని వాళ్ళతో కలిసిపోయారు అని అంటే దాని వెనక కూడా మరొక గూఢార్థం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే బీజేపీ ఈ టీడీపీ జనసేన కూటమితోటి చేరిపోయిందో జగన్మోహన్ రెడ్డి గెలుపు అసాధ్యం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభ్యర్థులు దీన్ని నిర్ణయం చేసుకుని వాళ్ళు ముఖం చాటేయటం మొదలుపెట్టారు అనేది బయట నడుస్తున్న ప్రచారం. కొన్ని చోట్ల అది వాస్తవంగా కూడా కనిపిస్తూ ఉంది. మరి గుంటూరు ఎంపీకి వేసిన కిలార్ రోసయ్య ఆయన ఉన్నట్టుండి నా వల్ల కాదు, నేను మారిపోతాను అని అంటే, మరి గుంటూరు 2 ఇచ్చిన ఈ విడదల రజనీని ఎంపీకి అభ్యర్థిగా ప్రమోట్ చేస్తున్నారనో లేకపోతే ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టేసి అక్కడ పరువు దక్కించుకునే కార్యక్రమాలు చేస్తున్నారనే విషయం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. అసలు గుంటూరు ఎంపీ దగ్గర అనేక మల్లగుల్లాలు పడ్డాయి. అది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు సాధించిన సీటే. అక్కడ ప్రబలంగా ఒక మంచి వ్యక్తిని నిలబెట్టి మనం ఈసారి కొట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి అంచనా కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, ఇవ్వటం కిలార్ రోసయ్యకి ఇచ్చారు.
మరి ఆయన అంత గట్టి అభ్యర్థో కాదో ఆయనకే డౌట్గా ఉన్నట్టుంది. నేను తప్పుకుంటాను అనేది అక్కడ ఆయన కూడా ప్రకటించటం జరిగింది. ఆయన ప్రకటించేదానికంటే ముందుగానే అంబటి రాయుడుని, లేకపోతే ఇంతకుముందు నరసరావుపేట ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయల్ని ఇట్లాగా ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అన్నట్టుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయి ఇప్పుడు చివరకు విడదల రజనీని గుంటూరు ఎంపీగా నిలబెట్టబోతున్నారు అనే వాదన బయటకు వస్తూ ఉంది. వీటన్నిటి ప్రకారంగా చూస్తుంటే మరి కిరాల రోసయ్య ఎందుకు తప్పుకుంటాం జరిగింది? జోగి రమేష్ అభ్యర్థన ఏమిటి? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచార కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించవలసిన నాయకులందరూ ముఖం ఎందుకు చాటేసి హైదరాబాద్కో లేకపోతే ఇటు బెంగళూరుకో ఎందుకు వెళ్ళిపోతున్నారు అనంటే దీనన్నిటి బట్టి అర్థమైపోతుంది. నిన్న వచ్చింది ఒక ఫేక్ సర్వే. వీటన్నిటిని మసిపూసి మారేడుకాయ చేయటం కోసం కేవలం ఇక ప్రజల్లోనో లేకపోతే విపక్షాల్లోనో ఏదైనా ఒక భయం క్రియేట్ చేద్దామనో లేదా వేరే వైపుకు డ్రైవ్ చేద్దామనో దానికంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుని నిలబెట్టుకోవటం కోసం ఇలాంటి ఇప్పుడు ఫేక్ ప్రచారాలు తీసుకొచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి ఈ ఐబీ రిపోర్టు రేపు ఏం చేయబోతోంది అనేది కూడా చూసుకోవాల్సిన అంశమే. మరి దాని మీద వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కూడా ఇది ఒక ఫేక్ ప్రచారమే తప్ప మేం చేసింది ఏం కాదు అనేది కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టుగా మనకు వార్తలు తెలియవస్తున్నాయి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు వాళ్ళ మీద కేసులు ఏం పెడుతున్నారు అనేది మాత్రం చూసుకోవాల్సిన అంశం. ఇక కడపలో అవినాష్ రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి అవినాష్ రెడ్డి మీద పోటీ చేయటం కోసం వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ ప్రత్యర్థిగా నిలబడింది. వివేకానంద రెడ్డి హత్య కేసు గతంలో వీళ్ళకి ఉపయోగపడిన అదే అంశం ఇప్పుడు వీళ్ళకి దెబ్బ కొట్టబోతోంది. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో A8గా ఉన్న ముద్దాయే ఈ అవినాష్ రెడ్డి. బాబాయిని చంపిన వాడికి సీట్ ఇస్తావా అనే ఉధృతమైన ప్రచారంతో వైఎస్ షర్మిల ముందుకెళ్తూ ఉంటే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఏదో అండర్ కరెంట్గా ఈ వైఎస్ షర్మిలతోటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టుగాను ఆవిడని గెలిపించటం కోసం ఈ అవినాష్ రెడ్డిని ఓడించటం కోసం వాళ్ళు కూడా తీవ్రమైన కృషి చేస్తున్నట్టుగాను కొంత సమాచారం బయటకు వస్తున్న దాని మీదట ఇప్పుడు అవినాష్ రెడ్డిని తప్పించేసి, ఎందుకంటే ఓట్లు చేలకుండా ఉండాలి అనంటే ఈ అవినాష్ రెడ్డి కాకుండా మరొక అభ్యర్థి ఉంటే, అది కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచే ఉంటే షర్మిలని ఎదుర్కోవటం ఈజీగా ఉంటుంది అని చెప్పి మరి ఇక వైఎస్ అభిషేక్ రెడ్డిని తీసుకొచ్చారు. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అనే గతంలో కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చిన మీదట అభిషేక్ రెడ్డికి ఈ కడప ఎంపీ టికెట్ ఇస్తారు అనేది కూడా ఒక వాదన నడిచింది. దాన్నే ఇప్పుడు మళ్ళీ పునరాలోచనలో ఉన్నారు. కడప ఎంపీ టికెట్ని అవినాష్ రెడ్డికి కాకుండా అభిషేక్ రెడ్డికి ఇచ్చే విధంగా ఉన్నారు. కాబట్టి అవినాష్ రెడ్డి కూడా దీని మీద హర్ట్ అయ్యి ఆయన కూడా ముఖం చాటేశాడు అనే కొంత వాదన బయటకు వస్తుంది. ఏం జరిగినప్పటికీ వైసీపీ అభ్యర్థుల్లో మాత్రం భయం నెలకొల్పడం మాత్రం వాస్తవం అనేదే కనిపిస్తూ ఉంది. వాళ్ళు మరి రేపు నామినేషన్ నిజంగానే వేస్తారా, బీఫామ్ తీసుకొని ఎంచక్కా ఇంట్లో కూర్చుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.